ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మీ అందరిని దీవించి ఆస్వాదించునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని బిడ్డలారా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథము దేవుని బిడ్డలారా 147వ అధ్యాయము 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంఘం అందరూ శ్రద్ధ కలిగి ఆలకించాలి. చెప్పండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె ఎప్పుడు చెదిరిపోతుంది అంటే, దేవుని బిడ్డలారా, కొన్ని సంఘటనలో మనకి ఇహలోక సంబంధమైన ఈ జీవితంలో మనం ఉన్నప్పుడు, ఇహలోక సంబంధమైన సంసారం అనే యాత్రలో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు అంటే, దేవుని బిడ్డలారా, గుండె గాయమైపోయే పరిస్థితి, గుండె చెదిరిపోయే పరిస్థితి అప్పుడప్పుడు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు అదే అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పండి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. నీ గుండె ఏ పరిస్థితులను బట్టి చెదిరిపోతుందో, దేని బిడ్డలారా, ఇంట్లో సమస్యల వల్ల, లేక దేని బిడ్డలారా అనారోగ్యాల వల్ల, దీర్ఘకాలపు రోగాల వల్ల, భర్త వల్ల ఎదురయ్యే పరిస్థితి వల్ల, పిల్లల వల్ల వచ్చే పరిస్థితి వల్ల, దేని బిడ్డలారా లోకంలో ఎన్నో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి వల్ల ఏమైపోతుందంటే గుండె చెదిరిపోతూ ఉంటుంది. మీకు తెలుసు కదా, సంతానం లేదంటే గొడ్రాలువే అంటారు ఒకరు. ఆ తల్లి ఏమైపోతుంది, గుండె చెదిరిపోతుంది. నిజంగా దేని బిడ్డలారా, భర్తను విడిచిపెట్టేసిన స్త్రీ ఉంటే ఎంతగా నిందిస్తారు. గుండె ఏమైపోతుంది, చెదిరిపోతుంది. దేని బిడ్డలారా చూడండి, మనకు అప్పిచ్చిన వారు వచ్చి మన కాను మాట అంటే గుండె ఏమైపోతుంది, చెదిరిపోతుంది. ఎంతో ప్రేమించే భర్త ఒక్కసారిగా తిరుగుబాటు చేసి మాట అనకూడని మాట అంటే గుండె ఏమైపోతుంది. ఇంతకాలం లేని పరిస్థితి కదా, ఇంతకాలము ప్రేమగా చూసిన నా భర్త ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని గుండె ఏమైపోతుంది, చెదిరిపోతుంది. అందుకనే ప్రభు చెప్తా ఉన్నాడు, దేని బిడ్డ తండ్రి అయిన దేవుడు అంటూ ఉంటాడు, గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేస్తాడు. నీ గుండె దేవుని బిడ్డలారు ఏ పరిస్థితులు బట్టి చెదిరిపోతుందో, నీ మదిలో ఎందుకు నెమ్మది లేకుండా అయిపోతుందో, నీ గుండెలో దేవుని బిడ్డలారా ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు బాగు చేసేవాడు. అందరు చెప్పండి, ఏ పరిస్థితి అయినా ఆయన బాగు చేసేవాడు. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారు గాయములన్నీయు
కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేని బిడ్డలారా, విశ్వాసులైన మీకు రకరకాల కారణాల చేత మీ గుండె చెదిరిపోతున్నప్పుడు దేవుడు బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. సేవకుడు కూడా గుండె చెదిరిపోతుంది కొన్ని సమయంలో. మీకు తెలుసా? దేని బిడ్డలారా, సేవకుడు గుండె కూడా భయంకరమైన గాయమైపోతుంది. భయంకరమైన గాయమైపోతుంది దేని బిడ్డలారా. ఎప్పుడో తెలుసా? సంఘం చెదిరిపోతున్నప్పుడు, సంఘశ్వాసులు అటు ఇటు తొలగిపోతున్నప్పుడు. చెప్పండి, సంఘశ్వాసులు అటు ఇటు తొలగిపోతున్నప్పుడు చెప్పండి, సేవకుడు గుండె ఏమైపోతుంది? గాయమైపోతుంది. మీరు అనుకుంటారన్నమాట. ఏమని? మీరని ఏమనుకుంటారు చెప్పండి? మీరు సేవకుడికి ఏంటి అనుకో. ఎప్పుడైనా సరే ఒక కుమార్తె దేని బిడ్డల దూరం అయిపోతుంది అంటే, ఒక కుమారుడు దూరం అయిపోతున్నాడు అంటే ఆ గుండె ఏమైపోతుందో తెలుసా? చెదిరిపోతుంది, గాయమైపోతుంది. దేవుని సంఘం ఆలోచించండి. ఈరోజు ఎక్కువ శాతం సేవకుల గుండె అమ్మా గాయమైపోతాం. సేవకుల గుండె, సేవకురాల గుండె ఎక్కువ దేని బిడ్డలారా చెదిరిపోతా ఉంది. ఎందుకో తెలుసా? జరుగుతున్న పరిస్థితులను బట్టి, విశ్వాసులు నిలకడలేని పరిస్థితులను బట్టి సేవకుడు గుండె. మరి సేవకుని ఎవరు బాగు చేయాలి? ఆ సేవకుని ఎవరు బాగు చేయాలి? ఆ సేవకురాలను ఎవరు బాగు చేయాలి? విశ్వాసుని దేని బిడ్డలారా ఎవరు బాగు చేయాలంటే, దేని బిడ్డలారా పగిలిన గుండెని, గాయపడిన గుండెని దేని బిడ్డలారా గాయము కట్టేవాడును బాగు చేసేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే భక్తుడు అన్నాడు, ఏంటమ్మా? బాగు చేయు దేవుడు నీవే. ఈరోజు దేని బిడ్డ నీ జీవితంలో కొన్ని పరిస్థితులు నీ గుండెను భయంకరంగా గాయపడుతున్నాయేమో. దేని బిడ్డలారా నువ్వు ఊహించిన సంఘటనలు నీ జీవితంలో జరుగుతున్నాయేమో. నువ్వు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటేమో. జరుగుతున్నాయి అన్నీ చూసి భయంకరంగా కృంగిపోతున్నావేమో. జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి భయంకరంగా అల్లాడిపోతున్నావేమో. ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతున్నాయి? ఇంకా నన్ను ఆదుకునేవారు లేరా? నన్ను ఆదరించేవారు లేరా? నా గాయమును కట్టేవారు లేరా? నన్ను బాగు చేసేవారు, సరి చేసేవారు లేరా అని అల్లాడిపోతున్నావేమో. దేవుని సంగమా, ఒక సత్యాన్ని గుర్తెరగండి. ఆయన నిన్ను బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లోని ఒక స్త్రీ గుండె చెదిరిపోయింది. దేని బిడ్డలారా లోక సువార్తలో 7వ అధ్యాయములో దేని బిడ్డలారా చూడండి 13వ వచనం చూద్దాం. లోక సువార్త 7వ అధ్యాయము దేని బిడ్డలారా 13వ వచనంలో దేని బిడ్డలారా ఒక మాట ఉంది. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు వినండి దేవుని సంగమా, దయచేసి నా మాట మీద చెవి పెట్టండి. ఈమె ఎందుకు ఏడుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఒక ఎదవరాలు. దేవుని బిడ్డలారా, ఈమె తన కుమారుడు మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఆ కుమారుడు కూడా చనిపోయాడు. భర్త అనే ఆధారం పోయింది, కుమారుడు అనే ఆధారం కూడా పోయింది. ఇప్పుడు దేని బిడ్డలారా ఏడుతుంది. ఎందుకు ఏడుతుందంటే ఆమె గుండె చెదిరిపోయింది.
భర్త చనిపోయినప్పుడు దేవుని బిడ్డలారా గుండె చెదిరిపోతే ఆ గాయమును నెమ్మదిగా కట్టుకుంది దేవుని వాక్యం విని, దేవుని మాటని, దేవుని అందే శ్వాసంతో. మనం కూడా కట్టుకోవాలి దేవుని బిడ్డలారా. అప్పుడప్పుడు తొందరపడకూడదు దేవుని బిడ్డలారా. తొందరపడటం వల్ల దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఫలితం లేదు. తొందరపడటం వల్ల ఏ ఫలితం లేదు. అయితే దేవుని బిడ్డలారా కట్టుకుంది, మరలా తిరిగి దేవుని బిడ్డలారా సంతోషంగా బ్రతుకుతుంటే ఈమె జీవితంలో కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఆమె హృదయం అంతా ఏమైపోయింది? చెదిరిపోయింది. గుండె అంతా చెదిరిపోయింది, ఏడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏడుపు తప్ప మానవుడికి మరొక మార్గం కనపడుతుంది అని బిడ్డలారా. నిజమే కదా? దెబ్బ మీద దెబ్బ. ఏంటండి? దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు ఏకాకి అయిపోయింది, ఒంటరిదే అయిపోయింది ఆమె. ఎంతో ప్రేమించిన కుమారుడు కూడా చనిపోవటం రోధిస్తుంది, దుఃఖిస్తుంది దేవుని బిడ్డలారా. ఎంతో దుఃఖిస్తున్న ఆమె దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చి ఏమంటాడో తెలుసా? ఆమె మీద కనికరపడి ఏడవద్దని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం.